ॐ अज्ञानमितिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिमिति नामिने। नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। నాతో పాటు అందరూ కూడా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే भगवते వాసుదేవాయ. वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ ఓం नमो భగవతే भगवते वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ ఓం నమో భగవతే भगवते वासुदेवाय। వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ ప్రభుజీ దండతం ప్రభుజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्णा प्रभु दंडवत प्रणाम प्रभु। దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्ण। నరసింహ చతుర్దశి సందర్భంగా నరసింహస్వామికి అనేక దేవతలందరూ కూడా స్తుతి చేస్తున్నారు. స్తుతి అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్తుతి అందరూ కలిసి చేస్తారనమాట, ఇది ఒక రకమైంది. ఇక రెండోది 1 by 1 చేసేది, ఇది రెండో రకం. సో నిన్న చెప్పుకున్నాము, ఈరోజు కూడా స్తుతి పాడడానికి ప్రయత్నం చేద్దాం. దాని యొక్క భావము, అర్థము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట బ్రహ్మ స్తుతి చేస్తున్నాడు అనమాట. అనేక మంది దేవతలు వచ్చారు, భాగవతంలో చెప్పడం జరిగింది. మొట్టమొదటి స్తుతి ఎవరు చేస్తున్నారంటే బ్రహ్మ చేస్తున్నారు అనమాట. బ్రహ్మ ఈ విధంగా చేస్తున్నారు. శ్రీమద్ భాగవతం మీకు స్క్రీన్ పెట్టాను చూడండి. శ్రీమద్ భాగవతం 7వ స్కందము 8వ అధ్యాయము 40వ శ్లోకంలో ఈ విధంగా బ్రహ్మ భగవంతుడికి స్తుతి చేస్తున్నాడు అనమాట. ఎప్పుడు జరిగింది ఇది? హిరణ్యకశిపుడు వధ అయిపోయిన తర్వాత. హిరణ్యకశిపుడు అయిపోయింది, నేను చెప్పుకున్నాం. హిరణ్యకశిపుని చంపేశారు. చంపేసిన వెంటనే దేవీ దేవతలందరూ కూడా ఆనందపడ్డారు. ఆనందపడి భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అనేక మంది దేవతలు వచ్చారు భగవంతుడిని స్తుతి చేయడానికి. స్తుతి చేయడానికి వచ్చిన తర్వాత అందులో మొట్టమొదటి బ్రహ్మ స్తుతి చేస్తున్నాడు అనమాట. నిన్న బ్రహ్మ గారి కోసం మనం పరిచయం కూడా ఇచ్చాము, బ్రహ్మ ఏంటనేది. ఆ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ ఈరోజు నరసింహస్వామికి స్తుతి చేయబోతున్నాడు. స్తుతి ఈ విధంగా ఉంది, నేను పాడతాను, మీరు ఆస్వాదించండి. నతోస్మనంత దురంత శక్తయే విచిత్ర వీర్య పవిత్ర కర్మణే విశ్వాస్య సర్గ స్థితి సంయమాన్ గుణే
స్వలీలయా సందతయాత్మయ స్వలీల స్వలీలయా సందతే యవ్య ఆత్మనే. ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట, ఏమని? నతోస్మి. అందరికి స్క్రీన్ వచ్చింది కదా? వచ్చిందా ప్రభు? వచ్చింది. స్క్రీన్ మీద చెప్తున్నారు అనమాట, ఏమని? స్క్రీన్ మీద కాదు, భాగవతంలో ఏమని? నతోస్మి. నతోస్మి అంటే నమస్కారం చేస్తున్నారు. ఎవరికి నమస్కారం చేస్తున్నారు? చతుర్ముఖ బ్రహ్మ ఎవరికి నమస్కారం చేస్తున్నారు? నరసింహదేవుడికి, నరసింహ భగవానుడికి నమస్కారం చేస్తున్నారు అనమాట. ఎందుకు నమస్కారం చేస్తున్నారు ఏంటి అనేది నిన్న చెప్పుకున్నాం. మళ్ళీ ఇంకా దాన్ని మళ్ళీ ఫైల్ ఓపెన్ చేస్తే మళ్ళా సమయం అయిపోతుంది. నతోస్మి. ఈ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ ఈ శ్లోకంలో 3 సంబోధనలు ఇస్తున్నారు, గుర్తుంచుకోండి. ఈ శ్లోకంలో 3 సంబోధనలు ఇస్తున్నారు అన్నమాట బ్రహ్మగారు. మొట్టమొదటిది నోట్ చేసుకోండి, నతోస్మి, నేను నమస్కారం చేస్తున్నాను. ఎవరికి? అనంతాయ. ఉందా? అనంతాయ ఉందా? లైన్ అండర్లైన్ చేసుకోండి. నతోస్మి, నేను నమస్కారం చేస్తున్నాను. ఎవరికి? అనంతాయ. ఉందా ప్రభు? ఉందా మాతాజీ? అనంతాయ అండర్లైన్ చేసుకోండి. అదే. తర్వాత నతోస్మి, నేను నమస్కారం చేస్తున్నాను. ఎవరికి? అవ్యయ. చూడండి, ఈ నతోస్మి అనేది, నమస్కారం అనేది అన్నిటి మీద లాగు అవుద్ది. కేవలం ఇది ఒక్క సెంటెన్స్ లో ఉంది. నతోస్మి అన్ని దాంట్లో జోడించాలన్నమాట. నతోస్మి, నేను నమస్కారం చేస్తున్నాను. ఎవరికి? అనంతాయ. నతోస్మి, నేను నమస్కారం చేస్తున్నాను. ఎవరికి? అవ్యయ. నతోస్మి, నేను నమస్కారం చేస్తున్నాను. ఎవరికి? ఆత్మనే. ఆత్మ అనేది లాస్ట్లో ఉందన్నమాట. సో 3 దాని మీద మనం తెలుసుకుందాం. మిగతాది కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, చాలా 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 మంచి శ్లోకం, చాలా గుగ్యమైన శ్లోకము, రసపూరితమైన శ్లోకము. దీన్ని అర్థం చేసుకుంటే మీరు కేవలము బుద్ధి అనే కిటికీలు ఓపెన్ చేయండి, మీ బుద్ధిలోకి ఇవన్నీ నేను చెప్పే వాక్యాలన్నీ కూడా మీ బుద్ధి అనే ఫైల్లోని క్లోజ్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఇది. శ్రీపద్ శ్రీధర్ స్వామి ఆ యొక్క అడుగు జాడల్లో నడుస్తూ చెప్తున్నాం. అనంతాయ. ముందు అనంతాయ కోసం తెలుసుకుందాం. ఏంటి అనంతాయ? భగవంతుడిని అనంతాయ ఎందుకు అంటున్నారు? ఇక్కడ బ్రహ్మని అడిగామనుకోండి, ఏ బ్రహ్మదేవ, నరసింహస్వామి అనంతాయ అని మీరు సంబోధించారు, ఏ విధంగా ఆయన అనంతాయ? అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు అనమాట, దేశ కాలము వస్తువు. దేశము కాలము వస్తువు. పాయింట్ నోట్ చేసుకోండి. దేశము కాలము వస్తువు 3. ముందు దేశం మీద తెలుసుకుందాం. దేశము, ఏ దేశము సీమ అయినా ఆయన బంధించలేదు, అందుకనే ఆయన అనంతాయ. ఏ దేశము యొక్క సీమ, సరిహద్దు కానీ దేశము కానీ ఆయన బంధించలేవు, అందుకే ఆయన అనంతాయ. అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో ఉన్నాడు నరసింహుడు. అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో ఆయన ఉపస్థితి అయ్యి ఉన్నాడు, అందుకనే ఆయన అనంతాయ. అలాంటి అనంతాయకి నేను నతోస్మి, నేను నమస్కారం చేస్తున్నాను. మీరు అనడానికి లేదు హైదరాబాద్లో ఉంటాడు భగవంతుడు నరసింహస్వామి, లేదు ఇండియాలోనే ఉంటాడు, యూకేలో ఉండడు, యుఎస్లో ఉండడు, కెనడాలో ఉండడు, ఆస్ట్రేలియాలో ఉండడు. అలా లేదు. భారతదేశంలో ఉన్నాడు నరసింహస్వామి, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి 20 దేశాల్లో, రాష్ట్రాలు, కంట్రీలు కూడా భగవంతుడు ఉంటాడు. అందుకనే ఆయన అనంతాయ. ఏ దేశం యొక్క సీమ ఆయన్ని బంధించలేదు. అలాంటి అనంతాయకి నతోస్మి, నేను ప్రణమిల్లుతున్నాను. ఇది మనకి అర్థం కానప్పుడు మనం ప్రణామాలు చేయడమే ఉచితము. భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు లీలలో అర్థం కావు. అందుకనే శుద్ధ భక్తుల్ని వేలు పెట్టి చూపించకూడదు భగవద్ భక్తులకి. తర్వాత
భగవంతుడు పెట్టి భగవంతుడి కోసము వేలు పెట్టి చూపించకూడదు. అర్థం కానప్పుడు మన యొక్క బాధ్యత పద్ధతి ఏంటి? నమస్కారం చేయడమే. ఎవరైతే సాధు సన్యాసులు మహాత్ములు సాధువులు ఉంటారో వాళ్ళు కొన్ని కొన్ని చేసేటప్పుడు మనకి అర్థం కావు. అందుకనే వాళ్ళకి ప్రణామాలు చేయడమే. తర్వాత భగవంతుడికి కూడా ఆయన లీలలు అర్థం కావు. అందుకనే ప్రణామాలు చేయడమే ఉచితము. ఇక్కడ బ్రహ్మ ద్వారా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. తర్వాత ఏ పాయింట్ మీద చెప్పాను? అనంతయ్య గుర్తుంది కదా? దేశము, కాలము, వస్తువు. ఇప్పుడు దేశం అయింది, ఇప్పుడు కాలం మీద రెండోది. భగవంతుడిని ఏ కాలము కూడా బంధించలేదు. పాయింట్ నెంబర్ 2. దేని మీద ముఖ్యం చెప్పుకున్నా అది గుర్తుంచుకోండి, అది మర్చిపోమాకండి. దేని మీద చెప్పుకున్నా గుర్తుందా? దేని మీద అనంతాయ. చెప్పుకుంటున్నాం? అనంతాయ. అనంతాయ మీద చెప్పుకున్నాం. ఈ అనంతాయ దేనికంటే దేశము, కాలము, వస్తువు. ఉం? దేశం మీద చెప్పుకున్నాము, ఇప్పుడు కాలము. భగవంతుడిని ఏ కాలం కూడా బంధించలేదు. భగవంతుడు ఒకప్పుడు ఉన్నాడు, మరొకప్పుడు లేడు అని కూడా అనలేము. భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్తులో ఉండడేమో, లేదా వర్తమాన కాలంలో ఉన్నాడా లేదా సందేహమా అని చెప్పడానికి లేదు. ఒకప్పుడు అప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. అందుకనే ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అన్నమాట కాలం కోసం. భగవంతుడు అన్ని కాలాల్లో స్థితి అయి ఉన్నాడు. అన్ని కాలాల్లో కూడా స్థితి అయి ఉన్నాడు. సత్యయుగంలో ఉన్నాడు, త్రేతాయులో ఉన్నాడు, ద్వాపరలో ఉన్నాడు, కలియుగంలో ఉన్నాడు, అన్ని ఋతువుల్లో కూడా ఉన్నాడు, అన్ని నెలల్లో ఉన్నాడు, అన్ని రోజుల్లో ఉన్నాడు, అన్ని సమయంలో ఉన్నాడు, అన్ని సెకండ్లో భగవంతుడు ఉపస్థితి అన్నాడు. ఆయన్ని ఏ కాలము కూడా బంధించలేదు. అందుకనే నతోస్మి అలాంటి అనంతాయకి నేను నమస్కారం చేస్తున్నాను. కాలం అనే సీమ బంధించలేదన్నమాట. కాలం అనే సీమ నుంచి రహితుడై ఉన్నాడు. మనం కాలంకి బంధించబడి ఉన్నాం జీవాత్మలు, కానీ ఆయన కేసులో అలా లేదు. అందుకనే ఆయన్ని అనంతాయ అంటారు. అలాంట అనంతాయకి నతోస్మి నేను నమస్కారం చేస్తున్నాను. తర్వాత ఏం చెప్పాను? దేశం అయిపోయింది, కాలం అయిపోయింది, తర్వాత ఏముంది? వస్తువు. వస్తువు. భగవంతుడిని ఏ వస్తువు సీమ కూడా బంధించలేదు. అన్ని వస్తువులు పరిధి అయి ఉన్నాడు. అన్ని వస్తువుల్లో భగవంతుడు ఉన్నాడు అన్నమాట. ఒకేసారి ఉండగలడు. అందుకనే ఆయన్ని అనంతాయ. అలాంటి అనంతాయకి నతోస్మి నేను నమస్కారం చేస్తున్నాను. ఇది అనంతాయ మీద. ఇక అనంతాయ అయిపోయింది. సంబోధనలో రెండో సంబోధన ఏంటి గుర్తుందా? విచిత్ర వీర్యాయ. అవ్యయ. 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 ఇక అవ్యయ మీద తెలుసుకుందాం. అనంతాయ అయిపోయింది కదా, ఇక అవ్యయ. అవ్యయ అంటే ఏంటి? అవ్యయ అంటే అవినాశి. అవ్యయ అంటే అవినాశి, అంటే నాశనము లేనట్టి వాడు. భగవంతుడు ఎవరు? నాశనము లేనట్టి వాడు. మనం నాశనం అవుతాము, ఈ ప్రకృతి నాశనం అయిపోతుంది, ఈ మెటీరియల్ వరల్డ్. కానీ భగవంతుడు అవ్యయుడు. ఆయన ఆయనతో సంబంధం పెట్టుకున్న భగవద్ధామము అవ్యయము. ఇదే విషయము భగవద్గీతలో చాలా ఫోర్స్గా చెప్పాడనమాట కృష్ణుడు. అవ్యయ అర్జునుడికి, నేను అవ్యయుడిని, నాశనము లేనట్టి వంటి వాడిని. నా ధామము నాశనము ఉండదు, నా ఐశ్వర్యము కానీ నేను కానీ ఏది కూడా నాశనము చెందదు. అయినా నాశనం లేనట్టి వాడు. అందుకనే నేను మీకు నతోస్మి
మీరు అవ్యయులు, అందుకని నేను మీకు నమస్కారం చేస్తున్నాను. ఇంకా దీనికి మీకు విస్తారంగా చెప్పాలంటే మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక తల్లి ఒక బిడ్డని జన్మనిస్తే ఆవిడ శక్తి సౌందర్యం రెండూ నశించిపోద్ది. అవునా? అవునా కాదా చెప్పండి. ఒక తల్లి ఒక బిడ్డని జన్మనిస్తే శక్తి సౌందర్యము అన్నీ కూడా నశించిపోతుంది. ఏ మాతాజీ? Yes, అవునా Prabhu. కదా? Yes, ఆ? yes, కదా? Prabhu. Yes, Prabhu. ఇది సైన్స్ చెప్తుంది, శాస్త్రం కూడా చెప్తుంది. కానీ భగవంతుడి కేసులో అలా లేదు. భగవంతుడి కేసులో అలా లేదు. ఆయన నాశనము లేనట్టి వాడు, ఆయన శక్తి నశించిపోదు. మరి ఎలా చెప్పుకోగలం మీరు దీనికి? భగవంతుడు అనేక బ్రహ్మాండాలు సృష్టించాడు. అనేక అనేక కోటాన కోట్ల బ్రహ్మాండాలు సృష్టించాడు. సృష్టించడమే కాకుండా ఆ బ్రహ్మాండంలోని అనేక కోటాన కోట్లు జీవరాశులను కూడా సృష్టించాడు. ఆయనకి ఏమైనా శక్తి తగ్గిపోయిందా? లేదా ఆయన జన్మనిచ్చాడు మనలందరినీ, ఆయన సౌందర్యం ఏమైనా తగ్గిపోయిందా? చెప్పండి. ఆహా. లేదు ఆయన ప్రభు. శక్తి తగ్గిందా? ఆయన సౌందర్యం తగ్గిందా? ఏ ప్రభు? అసలు లేదండి. ఏది తగ్గలేదు. చూసారా? మన మెటీరియల్ వరల్డ్ లో ఒక్క స్త్రీ ఇంకొక జీవికి జన్మనిస్తే, ఒక జీవుడు ఇంకొక జీవికి జన్మనిస్తే శక్తి సమర్థత సౌందర్యము మూడు నశించిపోతాయి. కానీ భగవంతుడి కేసులో అలా లేదు. అందుకనే ఆయన అవ్యయ. చూడండి ఎంత అర్థాలు ఉన్నా దీంట్లోని. అందుకని ఆయన అవ్యయ, నాశనము లేనంటి వాడు. ఇంకొకటి, భగవంతుడు అవ్యయ. ఏ విషయంలో అవ్యయ? ఆయన దగ్గర అపారమైన సంపద ఉంది. ఆయన సంపద తీసుకొని ఇంకొకరికి ఇచ్చారనుకోండి, ఆయన దగ్గర తగ్గిపోతుందా ఖజానా? ఖజానా తగ్గిపోతుందా? చెప్పండి. లేదు ప్రభు. లేదు తగ్గిపోదు ప్రభు. ప్రభు. చెప్పదు. సారీ, తగ్గదు. ఆయన ఆయన సంపద తగ్గదు. మీకు ఉదాహరణ, కుచేలుడు వెళ్ళాడు పోరుబందర్ నుంచి ద్వారిక. కృష్ణుడు కుచేలుడి యొక్క స్థితి చూసి అపారమైన సంపద ఇచ్చాడంట. భాగవతంలో వర్ణన ఉంది. ద్వారిక నగరాన్ని నిర్మాణం చేశాడు. అంత మాత్రాన కృష్ణుడి సంపద తగ్గిపోయిందా? లేదు. ఆయనకి తగ్గదు. అదే మన కేసులోనే ₹1,00,00,000 బ్యాలెన్స్ ఉందనుకోండి బ్యాంకులోని, ₹1,00,000 ఎవరికైనా దానం వేస్తే ₹1,00,00,000 అంటే 100 లక్షల్లోని 1,00,000 తగ్గిపోతుంది. 999 లక్షలే ఉంటుంది మన అకౌంట్. అవునా? అవునా కాదు ప్రభు? ఎస్ ప్రభు, కరెక్ట్ అండి. కానీ ఆయన కేసులో అలా లేదు. అందుకనే ఆయన అవ్యయ అంటారు. చూడండి బ్రహ్మ ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు మనల్ని. అందుకనే ఆయన అవ్యయుడు. అలాంటి అవ్యయుడికి నతోస్మి, నేను నమస్కారం చేస్తున్నాను. అలాంటి అవ్యయుడికి నేను నమస్కారం చేస్తున్నాను. చూసారా? ఇది తర్వాత ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంది చూడండి, మీకు స్క్రీన్లో పెడతాను ఈరోజు. ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంది. వచ్చిందా శ్లోకము? కనిపిస్తుంది వచ్చింది. ప్రభు. చదవండి, ఆ శ్లోకం చదవండి. దాని మీనింగ్ తర్వాత చదువుతాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓకే. ఓం శాంతి శాంతి శాంతి. ఉమ్. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయన పూర్ణుడు, శ్రీకృష్ణుడు పూర్ణుడు.
ఆ? ఆ శ్రీకృష్ణుడు పూర్ణుడు. అందులోనికి కానీ ఏదైనా కొద్దిగా సంపద తీసామనుకోండి, అంత మాత్రాన ఆయనకి సంపద ఏమీ తగ్గదు. అంత మాత్రాన ఏమి సంపద తగ్గిపోదు. కానీ మన సంపద తగ్గిపోతుంది. ఇందాక చెప్పే కదా మీకు ఉదాహరణ. ఇదే ఉదాహరణ ఆ, ఉపనిషత్తు ఇచ్చిందనమాట. చూసారు, పెద్ద విషయం ఇక్కడ చెప్తున్నారు. ఉం? ఇది అందుకే ఆయన్ని అనంతాయ, సారీ అవ్యయ, ఆయన ఏమంటున్నారు? అవ్యయుడు. నరసింహస్వామి ఎలాంటి వాడు? అవ్యయుడు. ఇక్కడ తాత్పర్యం చూడండి. తాత్పర్యం పంపించాను, చదవండి. చదువుతారా తాత్పర్యం? భగవంతుడు పరిపూర్ణుడు. ఆయన సృష్టించిన ఈ విశ్వం కూడా పరిపూర్ణమైనది. పూర్ణమైన పరమాత్మ నుండి సృష్టి జనించినప్పటికీ ఆయన పరిపూర్ణతలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ మంత్రం సృష్టి, స్థితి, లయల పరమార్థాన్ని తెలియజేస్తుంది. హరే కృష్ణ. ఇక్కడ చూసారా, ఆయన అవిశేష్య అంటే భగవంతుడు పూర్ణుడు. పూర్ణం నుంచి పూర్ణం కొద్ది తీసిన ఆయన అవిశిష్య. శేష భాగం ఏదైతే మిగులుతుందో అది కూడా పూర్ణమే. మనలో శేష భాగము ఒకవేళ ₹1,00,000 డొనేషన్ లేకపోతే ఎవరికైనా ఇచ్చామనుకోండి, కానీ మన శేష భాగం పూర్ణం ఉండదు. పూర్ణంలోనే తగ్గిపోతుంది, మైనస్ అయిపోతుంది. ఇది జీవాత్మకి పరమాత్మకి తేడా. చూసారా, అందుకనే ఆయన అవ్యయుడు. ఎలాంటి అవ్యయుడికి నేను నతోస్మి, నేను ప్రణామాలు చేస్తున్నాను. 2 సంబోధనలు అయిపోయేవి. ఇక 3వ సంబోధన గుర్తుందా? 3 సంబోధనలు చెప్పాడు. ఆత్మనే మీద చెప్పుకుందాం. బ్రహ్మ ఎవరికి నమస్కారం చేస్తున్నాడు? నతోస్మి, ఆత్మనే. ఏంటి ఆత్మనే? బ్రహ్మ ఆత్మనే నేను నమస్కారం చేస్తున్నాను. అక్కడ ఆయన భావం ఎలా ఉంది? బ్రహ్మకి ఏం చెప్తున్నాడంటే, ఈ ఆత్మనే అంటే ఈ సంసారంలో ప్రతి జీవి హృదయంలో పరమాత్మగా ఉన్నారు మీరు. ఈ సంసారంలో ప్రతి జీవి హృదయంలో పరమాత్మగా ఉన్నారు. పరమాత్మగా కూర్చొని ఉన్నారు, తిష్ట వేసుకొని. సర్విష్టి చాహ హృది సన్నివిష్టు, హృదయంలో అతి సన్నిహితంగా కూర్చొని ఉన్నారు. ఎలా? ఏ విధంగా? పరమాత్మ రూపంగా. ఆయనకి నతోస్మి, నేను అలాంటి ఆత్మని. ఆత్మకే పరమాత్మ అన్నమాట. ఈ సృష్టిలో అనంత కోటి ఆత్మలు ఉన్నవి. ఓకే, ఈ అనంత కోటి ఆత్మలు, ఈ ఆత్మలన్నిటికీ కూడా ఆత్మ. పరం అంటే టాప్. ఇవన్నిటికి కూడా టాప్ లెవెల్ అయిన వాడు ఒక ఆత్మ, ఆయనే పరమాత్మ. అలాంటి పరమాత్మకి ఆత్మనే నేను నతోస్మి, నేను నమస్కరిస్తున్నాను. శరీరం నడిపించేది ఆత్మ. చూడండి, శరీరం నడిపించేది ఆత్మ, కానీ అలాంటి ఆత్మకే నడిపించేది పరమాత్మ. శరీరం నడిపించేది ఆత్మ, మరి ఆత్మని నడిపించేది ఎవరు? ఆత్మని నడిపించేది ఆత్మనే అంటే పరమాత్మనే. నరసింహదేవుడు పరమాత్మనే. అలాంటి నరసింహదేవుడికి నతోస్మి, నేను నమస్కారం చేస్తున్నాను. ఇది బ్రహ్మ యొక్క భావన. 3 సంబోధనలు అయిపోయేవి. తర్వాత ఈ శ్లోకంలో 4 విశేషాలు బ్రహ్మ చెప్పుతున్నారు. ఏదేది అయిందో దాన్ని టిక్ పెట్టుకోండి. ఈ శ్లోకంలో 4 విశేషాలు చెప్తున్నారు అనమాట. నరసింహదేవుడు ఎలాంటి వాడు, 4 విశేషాలు.
మొట్టమొదటిది దురంత. దురంత ఉందా? దురంత చూడండి, ఆ శ్లోకంలో ఎతకండి, ఉందా లేదా దురంత? ఉంది ప్రభుజీ, ఫస్ట్ లైన్ లో ఉంది. దురంత శక్తి. దురంత పాయింట్ నెంబర్ 1 దురంత. తర్వాత విచిత్ర వీర్యాయ పాయింట్ నెంబర్ 2. రెండో తర్వాత లైన్. పవిత్ర కర్మనే. పవిత్ర కర్మనే. తర్వాత విశ్వస్య సర్గస్థితి గుణే. ఈ 4. సో దీని మీద మనం ఇప్పుడు చెప్పుకుందాం. నరసింహదేవుడికి 4 విశేషాలు బ్రహ్మగారు ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడు అనంతాయ, అంతులేని శక్తిగా ఉండడానికి కారణం ఏంటి? భగవంతుడు అనంతాయ ఫస్ట్ బ్రహ్మగారు చెప్పేశారు. బ్రహ్మ ఏం చెప్పారు? అనంతాయ. మరి ఆ అనంతాయగా ఉండడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే దురంత శక్తి. వెంటనే ఆయనలో దురంత శక్తి ఉంది, అందుకనే ఆయన అనంతాయగా నిలబడ్డాడు. ఇది మీ అందరికి ముందే చెప్పాను. కొద్దిగా బుద్ధి అనే కొద్దిగా కిటికీ ఓపెన్ చేయండి, ఎంత చక్కగా ఉంటుంది ఈ శ్లోకం. భాగవతంలో మీకు దొరకదు ఇలాంటి శ్లోకం. మొత్తం 18,000 శ్లోకాల్లో ఎంత టాప్ లెవెల్కి తీసుకొని వెళ్తున్నాడు బ్రహ్మ. ఆయన బ్రెయిన్ బ్రహ్మది. నేను చెప్పుకున్నాం కదా, చిన్న చిన్న ఆ, చిన్న చిన్న కార్యక్రమాల్లో విజయం పొందిన వాళ్ళకి, సైంటిస్టులు కానీ ఏదైనా గవర్నమెంట్ ఎన్నో అవార్డులు రివార్డులు ఇస్తుంది. మరి బ్రహ్మకి ఏం అవార్డు ఇవ్వాలి? గుర్తుంచుకోండి. ఈ సృష్టిని డిజైర్ చేసే 84 లక్షల జీవరాశులు సృష్టించాడు. అలాంటి బ్రహ్మకి ఏం అవార్డు ఇవ్వాలి? ఆయన ఈ సృష్టిలో అందరికన్నా పెద్ద ఇంజనీర్ అన్నమాట. అది 4 తలకాయలతో ఉన్నాయి బ్రహ్మ. వీడేం చెప్తున్నారు? ఆయన అనంతాయ, అంతులేని శక్తిగా ఉండడానికి కారణము దురంత శక్తి. మరి దురంత శక్తి అంటే ఏంటి? దురంత శక్తి అంటే ఏమిటి? బ్రహ్మను అడిగామనుకోండి, బ్రహ్మ చెప్తున్నారన్నమాట. ఎవరిలో అయితే ఎలాంటి శక్తి ఉంటుందో, ఎలాంటి అంటే ఆ శక్తి, దీని అర్థం ఏంటంటే, దీని అర్థం ఎలా చేసుకోవడం అంటే, ఆయన శక్తిని కనుగొనడం అత్యంత కఠినం. తర్వాత ఆయన శక్తిని పొందడం అత్యంత కఠినం. ఆయన శక్తిని పొందలేము, ఆయన శక్తిని అర్థం చేసుకోలేము. ఆయనే దురంత శక్తి కలిగిన వ్యక్తి భగవంతుడు. ఆయనే అనంతాయ. చూసారా పాయింట్? అర్థమైందో లేదో? ఎంతో శక్తి సంపన్నుడు అనమాట. ఆయన శక్తిని అంచనా వేయలేము, ఆయన శక్తిని మనం పొందలేము, ఎవరైనా సరే. ఆయనే అనంతాయ. అలాంటి శక్తి సంపన్నుడికి నతోస్మి, నేను నమస్కరిస్తున్నాను. మరి మీరు ఊహించుకోండి, నరసింహస్వామి ఇంత శక్తి సంపన్నుడు. ఈ శ్లోకంలో బ్రహ్మ ఊరినే చెప్పట్లే, దురంత శక్తి. ఎందుకు దురంత, అంతులేని శక్తి? హిరణ్యకశిపుడికి ఒక కందిరేగలాగా నలిపేశాడు. తర్వాత శ్లోకాల్లో ఉన్నాయి ఇవన్నీ. మనం పాడుతూ ఉంటాం కదా, తవకర కమలవరే నకమద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు తను భృంగ. తను సో ఒక కందిరేగలాగా నలిపేశాడు. మరి హిరణ్యకశిపుడిని తక్కువ అంచనా వేయమాకండి. ఆది దైత్య, ఈ సృష్టిలో మొట్టమొదటి దైత్యుడు. వీళ్ళిద్దరూ ఎంత పరాక్రమవంతులంటే ముల్లోకాలను కూడా హడలు చేశారనమాట. ఇందులో ఒక తమ్ముడు ఉన్నాడు, హిరణ్యాక్షకుడు. బ్రహ్మాండాలని తీసి రసాతలంలో దాచేశాడనమాట. మరి హిరణ్యకశిపుడు ఇలాంటి ఒక తపస్సు చేశాడు. ఆల్మోస్ట్ అమరుడే, చావు అనేది లేదు. బ్రహ్మకు కూడా అందలేదు. వీడికి చావు లేదని బ్రహ్మ కూడా డిసైడ్ అయిపోయాడు అనమాట, వీడికి చావు లేదనేసి. అలాంటి హిరణ్యకశిపుడిని కందిరేగలా తీసి పడేశాడు, నలిపేశాడు.
అందుకని ఆయన్ని దురంత శక్తయే, అనంతాయకి అంతులేని శక్తి కారణము ఆయనలో దురంత శక్తి ఉంది. అలాంటి హిరణ్యకశిపుడిని కూడా చంపేసి బ్రహ్మకి ఒక ఊహ కళలో నుంచి బయటకు వచ్చాడు. అరే, నేనిచ్చిన వరము ఫెయిల్ అయిపోయింది. నేను ఇచ్చిన వరము, ఇంత అద్భుతమైన వరము, ఆల్మోస్ట్ అమరుడు హిరణ్యకశిపుడు, అలాంటి వరాన్ని కూడా ఫెయిల్ చేశాడు. అందుకనే దురంత శక్తియే. అలాంటి దురంత శక్తికి నతోస్మి, నేను ప్రణమిల్లుతున్నాను. ఇది తర్వాత విచిత్ర వీర్యాయ. భగవంతుడు పరాక్రమ విచిత్ర వీర్యాయ, విచిత్రమైంది. ఆయన పరాక్రమ, ఆయన వీరరసము విచిత్రమైందన్నమాట. ఆయన లీలా పరాక్రమ అలౌకికము, లౌకికం కాదు. ఆయన లీలలు కానీ ఆయన పరాక్రమ కానీ అలౌకికము, అంటే అర్థము కానిది. ఆయన లీలలు ఎందుకు చేస్తాడు ఈ విధంగా? భగవంతుడు భక్తులు దుఃఖం హరించడానికి ఈ విధంగా పరాక్రమ లీలలు చేస్తాడు, విచిత్ర లీలలు చేస్తాడు. ఆయన వచ్చి విచిత్రమైన లీలలు చేస్తాడు. ఎందుకు? తన భక్తులకి ఆనందాన్ని ఇవ్వడానికి, రక్షించడానికి. ఇది ఎన్నో విచిత్రమైన లీలలు చేస్తాడు. చాలా మంది అంటారు, ఏంటి ఉగ్ర స్వరూపము బయట వాళ్ళు. తర్వాత హిరణ్యకశిపుడు చంపేశాడు. చంపేసిన తర్వాత ఆయన శాంతింపబడట్లేదు. హిరణ్యకశిపుడు పొట్టలో నుంచి పేగులు తీసి మెడలో వేసుకోవడానికి కారణం ఏంటి? పేగులు ఎవరైనా మెడలో వేసుకుంటారా చెప్పండి? విచిత్రంగా ఉందా లేదా? వినడానికి కూడా విచిత్రంగా ఉంది, అవునా? ఏ మాతాజీ ప్రభు, అవును ప్రభుజీ, అవును. ఎవరైనా మెడలు వేసుకుంటారా? రక్తము చిమ్మించుకొని ఆయన జూలంతా, ఆయన ముఖం అంతా రక్తపు మడుగులు అయిపోయింది. తర్వాత ఇలాంటి ఒక మాంసపు మూతతో కూడిన ఒక పేగులు మెడలు వేసుకుంటారా ఎవరైనా? ఇది శోభగా ఉంటుందా? అందంగా ఉంటుందా? ఉండదు ప్రభుజీ, ఉండదు. కానీ ఆయనకి అందంగా ఉంటుంది. ఎందుకు? విచిత్ర వీర్యాయన, విచిత్ర వీర్యాయ. సింహానికి అందం ఏంటి? పూలమాలలు కాదు, ప్రేగులే. మెడలో ప్రేగులు వేసుకోవడమే దానికి శోభ. భగవంతుడు ఏ స్వరూపం మీద వచ్చాడు గుర్తు తెచ్చుకోండి. ఏ స్వరూపం మీద వచ్చాడు భగవంతుడు? నరసాలదుడు, నరసింహ. మెడలో మాల వేయడానికి వెళ్తారు ఎవరైనా? మాల వేయడానికి వెళ్ళారు ఎంతోమంది, భయభీతులై పారిపోయారు. ఇక నరసింహస్వామి ఆలోచించాడు, ఇక మాలలు వేయడానికి నా దగ్గరికి కూడా రావట్లేదు, నేను సింహంలో ఉన్నాను, నాకు అలంకరణ ఈ దైత్యరాజు హిరణ్యకశిపుడి యొక్క పేగులే అలంకరణ అనుకుని మెడలో వేసుకున్నాడు అనమాట. ఇలాంటి విచిత్ర కార్యాలు చేస్తాడంట భగవంతుడు. ఎవరికి అర్థం కాదు. పెద్ద పెద్ద 4 తలకాయలు ఉన్న బ్రహ్మకి అర్థం కావట్లేదు. ఒక సాధారణమైన అల్పులము మనకేం అర్థమవుతుంది? నరసింహస్వామి లీలలు, భగవంతుడి కృష్ణ లీలలు. సో ఆయన కృష్ణుడు, ఆయన ఏ అవతారం ఏ లీలలు చేసినా మనకు అర్థం కాదు. అందుకని ఆయన్ని విచిత్ర వీర్యాయ అంటున్నారు. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నారు గుర్తుందా? పవిత్ర కర్మనే, పవిత్ర కర్మనే. ఆయన ఏ లీలలు చేసినా పవిత్రమే. నరసింహస్వామి ఏ లీలలు చేసినా, అంటే నరసింహస్వామి కృష్ణుడు ఏ లీలలు చేసినా పవిత్రమే. మనము ఏ లీలలు చేసినా అపవిత్రమే. ఇప్పుడు ఉదాహరణకి హిరణ్యకశిపుడు నరసింహస్వామి మధ్యన ఒక పెద్ద యుద్ధం జరిగింది, ఒక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఏమైంది? నరసింహస్వామి విజేతగా నిలబడ్డాడు, హిరణ్యకశిపుడిని చంపేశాడు. అక్కడ మర్డర్ జరిగింది. అక్కడ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని మర్డర్ చేశాడు. ఇక మర్డర్ చేయడము పవిత్రమా చెప్పండి మన దృష్టిలోని? చెప్పండి. కాదు ప్రభుజీ. ఒక మర్డర్ చేస్తే పవిత్రం ఎలా అవుతారు? మర్డర్ చేస్తే పవిత్రం ఎవరు అపవిత్రం. తిరిగి మనం ఎవరినైనా మర్డర్ చేసాం అనుకోండి, మనల్ని తీసుకెళ్ళి
ఆ, ఆ, జైల్లో బంధిస్తారు, జైల్లో పడేస్తారు. కానీ నరసింహస్వామి కేసులో అలా జరిగిందా? కాదే. పవిత్రాయ, పవిత్ర కర్మనే. ఆయన ఏ లీల మర్డర్ చేసినా ఏది చేసినా పవిత్రమే. ఎందుకు అలా చేశాడు? భగవంతుడికి అంత చంపే అంత పని ఏంటి? చంపి మేలు చేశాడు హిరణ్యకశిపుడికి. ఎలా? నరసింహస్వామి వరం ఇచ్చాడు అనమాట జై విజయ్కి. 3 అవతారాల్లో మీరు నా దగ్గరికి వస్తారా? 7 జన్మల్లోని మీరు మ, ప్రేమ భావంతో ఉంటారా? 3 జన్మలుగా విరోధిగా ఉంటారు? మీరు ఆలోచించుకోండి. అంటే 3 జన్మలు విరోధిగా అయినా చాలు, మేము వస్తాము అనేసి. సో హిరణ్యకశిపుని చంపి వైకుంఠానికి గమనం చేయించాడు నరసింహస్వామి. అదే వైకుంఠం కాకుండా నరకానికి పంపిస్తే నరసింహస్వామి ఆయన పవిత్ర కర్మ అవదు. ఆయన పవిత్ర కర్మ అవదు. హిరణ్యకశిపుడు సంహారం చేసి నెక్స్ట్ ఇంకొక లైఫ్ ఇచ్చాడు. ఎలాగా? వెంటనే రాముడిగా వస్తాను, నువ్వు కుంభకర్ణుడు, రామ కుంభకర్ణుడిగా జన్మించు, నేను శ్రీరాముడిగా వస్తాను, మళ్ళా